మాజీ ఎన్సీ మురళీధర్రావును రెండో రోజు ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. నాంపల్లి ఏసీబీ ఆఫీసులో విచారణ కొనసాగుతోంది. సోదాల సందర్భంగా సీజ్ చేసిన డాక్యుమెంట్ల వివరాలు, ఇతర ఆస్తుల వివరాలపై ఏసీబీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఈఎన్సీ మురళీధర్రావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం కోర్టు అనుమతితో 5 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. మొదటి రోజు కస్టడీ విచారణ ఇటు మురళీధర్రావును ఏసీబీ అధికారులు పూర్తి చేశారు. నేడు రెండో రోజు ఏసీబీ విచారణ ఇప్పటికే కొనసాగుతూ ఉంది. రెండో రోజు విచారణలో భాగంగా ఇప్పటి వరకు మురళీధర్ నివాసంలో చేసినటువంటి సోదాల్లో భాగంగా లభ్యమైనటువంటి దస్త్రాలు, ఆ కీలకమైనటువంటి పత్రాలను ముందుంచి విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నేను ఏసీబీ కార్యాలయం వద్దున్నాను. ఏసీబీ కార్యాలయంలో మురళీధర్రావుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులతో పాటు మిగతా ప్రాజెక్టుల్లోనూ మురళీధర్రావు చాలా కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కూడాను ఇప్పటికే విజిలెన్స్ నివేదిక కూడా అందింది ప్రభుత్వానికి. ఆ నివేదిక ఆధారంగానే ఏసీబీ అధికారులు కూడా ఈ కాళేశ్వరంతో పాటు మేడిగడ్డలో ఎవరెవరైతే కీలకంగా పనిచేశారో ఆ కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తుల ఆదాయం మీద, ఆస్తుల మీద దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మురళీధర్రావుతో పాటు మాజీ ఈఎన్సీ హరిరామ్, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ నివాసంలో కూడా సోదాలు చేసి ఈ ముగ్గురు మీద కూడా ప్రస్తుతం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ప్రధానంగా మురళీధర్రావు ఉమ్మడి ప్రభుత్వంలోనే ఆయన ఉన్నప్పుడు పదవి విరమణ పొందారు. అయినప్పటికీ కూడాను 13 ఏళ్ల పాటు అక్రమంగా ఆయన ఈ పదవిలో కొనసాగినట్టుగా తెలుస్తోంది. అయితే 13 ఏళ్ల పాటు కూడా ఈ ఈఎన్సీకి సంబంధించినటువంటి పదవిలో కొనసాగడానికి, లేకపోతే ఇరిగేషన్ విభాగంలో కీలకమైనటువంటి పదవుల్లో కొనసాగడానికి ఎవరు సహకరించారో అందుకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఆరా తీసేటటువంటి ప్రయత్నం ఇటు ఏసీబీ అధికారులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా మురళీధర్రావు నివాసంలో సోదాలు చేస్తున్నప్పుడు ఆయన నివాసంలో మాత్రమే కాకుండా సుమారుగా 11 చోట్ల ఈ సోదాలు కంటిన్యూ అయ్యాయి. మొదటి రోజు విచారణలో భాగంగా మురళీధర్రావుకు సంబంధించినటువంటి కుటుంబ నేపథ్యం, ఆయన ఉద్యోగ ప్రస్థానం, ఎప్పుడు ఉద్యోగంలోకి ఆయన జాయిన్ అయ్యారు, సో ఇప్పటి వరకు కూడా ఏ విధంగా కొనసాగారు, తర్వాత 13 ఏళ్ల పాటు ఆయన అదనంగా తన సర్వీసులో కొనసాగడానికి గల కారణాలు ఏంటి, ఎవరు సహకరించారనేటువంటి అంశాల మీదనే మొదటి రోజు విచారణ పూర్తయింది. ఈరోజు రెండో రోజు విచారణలో భాగంగా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తుల పత్రాలు, ఆయన కొనుగోలు చేసినటువంటి ఆస్తుల వివరాలతో పాటు ఆయన ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడన్న వివరాలు ఏసీబీ అధికారుల దగ్గర ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా ముందు పెట్టి ప్రస్తుతం మురళీధర్రావును విచారిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆయన కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన కుమారుడికి సంబంధించినటువంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా అందుకు సంబంధించినటువంటి ఆధారాలు ఏసీబీ అధికారులు ఇప్పటికే సంపాదించడంతో వాటిని ముందుంచి మురళీధర్రావును విచారిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సో మొత్తానికి 5 రోజుల పాటు ఇటు మురళీధర్రావును ఏసీబీ అధికారులు విచారించబోతున్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మేడిగడ్డలో చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాల మీద, తర్వాత ఈ మురళీధర్రావుకు సంబంధించినటువంటి సంపాదన మీదే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ముగ్గురు మాత్రమే కాకుండా ఈ ఇంకా 15 మందికి సంబంధించినటువంటి అవినీతి అధికారుల చిట్టా ఇప్పటికే ఏసీబీ అధికారుల వద్ద ఉండడంతో ఇరిగేషన్ శాఖలో మరికొన్ని ఏసీబీ సోదాలు కూడా కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ముగ్గురు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇంకా మరికొందరి మీద కూడా ఏసీబీ నిఘా కొనసాగుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. అతి త్వరలో మిగతా అవినీతి అధికారుల మీద కూడా సోదాలు, దాడులు చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికి మురళీధర్రావుకు సంబంధించినటువంటి రెండో రోజు విచారణ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. ఓటు